అక్బరుద్దీన్ ఓవైసీ ఓపెన్గా ఛాలెంజ్ చేశాడు. రంగనాథ్కి దమ్ముంటే ఫాతిమా కాలేజీని ఒకటి కూల్చితే 10 కడతా, 10 కాకపోతే 100 కడతా అని ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. ఇది నేను ఈ ఇమోషనల్ అవుట్ బర్స్కి, పొలిటికల్ అవుట్ బర్స్కి నేను రియాక్ట్ కానండి. సో ఎవరు ఎట్లయినా మాట్లాడుకోవచ్చు. సో అది కాలేజు ఒకటి కూలగొడితే 10 కడతారనేది ఇది ఒక ఇమోషనల్ అవుట్ బర్స్ ఉండొచ్చు, పొలిటికల్ స్టేట్మెంట్ ఉండొచ్చు. ఎన్నిటికి నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రైట్, ఇన్ని టెక్నికాలిటీస్, ఇన్ని హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆలోచిస్తున్నారు మీరు. ఆ రోజు ఒక 3 monthsలో కూల్ చేస్తాం నోటీసులు వచ్చారు. ఇప్పుడు మేము పొరపాటు చేస్తామని భావిస్తున్నారా? మేము పొరపాటు ఏం లేదండి. అదే నేను చెప్తున్నాను. మనోజ్, ఇప్పుడు పొరపాటు అనేది కాదు. ఒక యుద్ధం చేస్తున్నప్పుడు నేను అదే అంటున్నాను, కొంతమంది ఇనీషియల్గా కొంతమంది ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. అసలు ఒక్కటి కూడా డ్యామేజ్ కాకుండా నువ్వు ఏమీ లేకుండా ఇప్పుడు కారు నడుపుతూ నేర్చుకుంటారు అనుకోండి, నడిపేటప్పుడు కొంచెం పక్కన కారుకి అక్కడ ఇక్కడ పక్కన పెడతారు, లేదా ఇది చేస్తారు, డెంట్లు అవుతుంటాయి, సైకిల్ వెళ్తుంటాం, కింద పడతాం, సైకిల్ పెడుతుంటే కింద పడతాం, అంత మాత్రం సైకిల్ జర్నీ ఆపేస్తామా? సైకిల్ వెళ్తుంటాం, కింద పడితే 2 దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగిలితే కనుక మళ్ళీ లేచి నించుకొని మళ్ళీ సైకిల్ నేర్చుకుంటాం, తర్వాత కొన్ని రోజులకి స్పీడ్గా సైకిల్ నేర్చుకుంటాం వస్తాం అనమాట. అంటే కింద పడతామనో లేకపోతే ఒకళ్ళిద్దరికి దానివల్ల డ్యామేజ్ అవుతుందనో మనం ఆగం. ఆ జరగకుండా నెక్స్ట్ ఎలా చేయాలనేది జాగ్రత్త తీసుకుంటూ పోతాం. ఆ జరిగిన 1-2 డ్యామేజెస్ని భూతంలాగా చూపించడం, దాన్నే తప్పుగా చూపించడం అనేది వెస్టెడ్ ఇంట్రెస్ట్లు. ఎవడైతే కనుక దాంట్లో తప్పుడు లైన్లో హైడ్రాన్ తీసుకెళ్తే కనుక వాళ్ళకి మనుగడ ఉంటుందో అటువంటి వాళ్ళు చేస్తారు. అంటే కొన్ని విజువల్ చూపిస్తాను, పీసీఆర్ రెడీ చేసుకోండి, ఆ ఎమోషనల్ విజువల్స్ రెడీ చేసుకోండి. సో ఇన్ని హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో ముస్లిం అమ్మాయిలు ఉన్నారు, చదువుకుంటున్నారు, చాలామంది జీరో ఇంట్రెస్ట్తో అక్కడ అంటే వితౌట్ ఫేస్ చేస్తున్నారు కదా. కొన్ని విజువల్ చూపిస్తాను మీకు నేను. పీసీఆర్ రెడీయా? రైట్, ఆ విజువల్ అంటే చాలా మీరు చూసే ఉంటారు. చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళు ఎత్తుకొని రోడ్ల మీద కూర్చోడాలు, వాళ్ళ సామాన్లు పట్టుకొని చెట్ల కింద కూర్చోడాలు, తిండి తిప్పలు మాడాలు, అక్కడ పిల్లలను కూర్చోబెట్టి తల్లిదండ్రులు రోడ్ల చుట్టూ వెళ్ళి ఎక్కడ అవకాశం దొరుకుతుందా గుడారం కోసం అని చూపించడాలు. అలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు ఆ విజువల్ చూసారా మీరు? అప్పుడేమనిపించింది? అప్పుడు ఆలోచించారు డెఫినెట్గా. నేను ఒక హ్యూమన్ బీయింగ్ ఏనండి, నేను మనిషినే. ఫస్ట్లో నవీన్ రెడీయా? రైట్, మీరు మాట్లాడండి, విజువల్స్ వస్తాయి. మనోజ్, ఈ విజువల్స్ చూస్తాం, పిల్లలు వాళ్ళు ఏది ఏడవటము, వాళ్ళ బుక్స్ తీసుకెళ్ళటము, అంటే బుక్స్ కూడా తీసుకెళ్లకుండా ఆపటం, మహిళలు రోధించటం, వాళ్ళు ఇల్లు కొలగొడుతుంటే ఇది అవుతున్నప్పుడు రోధించటం, ఇవన్నీ ఇది జరిగినటువంటి ఇవన్నీ కూడా ఫస్ట్ కొన్ని నెలల్లో జరిగినటువంటిది. ఆ తర్వాత దీన్ని మేము అమీన్పూర్ ఫర్ ఇన్స్టెన్స్ మన ఏప్రిల్లో తీసాం. దాదాపు 1250 ఎకరాలు కబ్జా గురైతే 950-1000 ఎకరాలు ఖాళీగా ఉంది. ఒక 200 ఎకరాల్లో ఆల్రెడీ ఆడ తండాలు బస్తీలు వచ్చేసినాయి. టచ్ చేయలేదు కదా మేము దాన్ని. ఆ 200 ఎకరాల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా కబ్జాలని చెప్పి కూలగొట్టామా? చేయలేదే. ఎందుకంటే లేదు, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఆ బార్డర్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఏం చేసాం, మేము ఫెన్స్ వేసేటప్పుడు కొంతమంది వచ్చి, సార్ మా ప్లాట్లు అక్కడ అమ్మారు, మేము ఎవడో వాడు వచ్చి అమ్మినాడు, నోటరీ మీరు కొన్నామని అన్నారు. మరి అక్కడ మీరు ఎలా కొట్టారమో అది కొనకూడదు కదా అంటే, మేమంతా చిన్నవాళ్ళం సార్, రిక్షా దూకేవాళ్ళం, లేకపోతే ఆటో నడిపేవాళ్ళం, లేకపోతే ఎట్లా చెప్తున్నారు. మీరు అది కొనకూడదని అప్పటికీ వాళ్ళకి హ్యూమానిటేరియన్గా కొంత మేము జరిగి ఫెన్సింగ్ చేసుకున్నాం. అంటే ఇల్లులు కూడా లేవు, వాళ్ళ ప్లాట్లు ఏదో ఉంటే కూడా అది వాళ్ళు డాక్యుమెంట్ అది చూపించినప్పుడు, సరే పోన్లే ఇది ఇన్ని 100,000 ఎకరాలు మనం క్లెయిమ్ చేసినప్పుడు ఈ 100-200 గజాలు పేదవాళ్ళకి మనం సరే వాళ్ళ మాటను మనం కన్సిడర్ చేసి పక్కన పెడదాం, పోదాం. ఇవన్నీ చెప్తున్నాను. ఇవన్నీ ఏంటంటే అప్రోచెస్లో ఎవాల్వ్ అయినటువంటిది. ఒక ఇన్స్టిట్యూషన్ ఎవాల్వ్ అవ్వటం అనేది ఒక హైడ్రా లాంటి ఇన్స్టిట్యూషన్ మెల్లిగా ఎవాల్వ్ అవుతూ ఇప్పుడు దానికి నేను చెప్పింది 2 yearsలో దానికి ఒక పూర్తి అంటే ఇంకా నేర్చుకుంటాం. ఇట్స్ అనేది ఇప్పటితో అయిపోయింది అంతా నేర్చేసుకుంటాం. గింతలే ఉన్నా అప్పుడు దాన్ని చేస్తున్నాం చూడే భూమి 80-90 ఏళ్ళు చేయబట్టి, ఇప్పుడు మమ్మల్ని నాగబాగా చేయబట్టి పిల్లలు. ఇట్లాంటి వీడియోస్తో పాటు హైడ్రా జిందాబాద్ అని హైడ్రా ప్రొటెక్ట్ చేసినప్పుడు వేసిన ఆ వీడియోస్ కూడా వేస్తే బాగుండేది. అంటే నేను ఆ విషయం చెప్పానంటే ఒక రిలేటెడ్ క్వశ్చన్, మీరు హైడ్రా స్టార్ట్ చేసి ఒక నిమిషం సురేష్, అంటే ఆ వీడియో మీకు ఎందుకు చూపించానంటే సార్, ఇందిరాగాంధీ సమయంలో వాళ్ళు ఏదో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకుంటే ఇక్కడ మీరు ఉండడానికి అవకాశం ఉంటుందని భూములు కేటాయించారు. అప్పుడు గవర్నమెంట్ కేటాయించిన ప్రధాని హోదాలో మళ్ళీ మీరు వెళ్ళి అక్కడ వాళ్ళు కొంచెం చిన్న గుడారాలు, అది కూడా ఏం కాదు, రేకులు వేసుకొని చిన్న గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. అక్కడికి వెళ్ళి సరే మీ రూల్స్ ప్రకారం ఉండొచ్చు, బట్ వాళ్ళకి ఆల్టర్నేట్ ఆప్షన్ చూపించలేదేమో కదా. ఇప్పుడు జరిగేది అదే మనోజ్. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తాను. మేము ఒక దగ్గర చేస్తాం, ఒక ప్రాంతంలో ఏది గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమణ చేసి కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న 10,000 మంది బస్తీ వాసులంతా మా దగ్గరికి వచ్చారు. దాదాపు 100,000 వచ్చారన్నమాట వాళ్ళు. ఎందుకు వచ్చారంటే ఆ గవర్నమెంట్ ల్యాండ్ కాపాడితే రేపు మాకు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ వస్తాయేమని చెప్పేసి.
అంటే రేపు ఇక్కడ ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా ఒక 10-20 మంది ఎఫెక్ట్ అయినా కానీ కూడా రేపు ఆ ఏరియానంతా క్లియర్ చేసి రేపు మళ్ళీ పేదోళ్ళకే వచ్చేది అది. పేదోళ్ళకి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇప్పుడు అన్ని పెద్ద ఎత్తున కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏది క్యూర్ రీజియన్లో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దాకా ఈ ప్రాంతాలే మేము చేసినటువంటి రీక్లెయిమ్ చేసిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది డబుల్ బెడ్రూమ్ హౌసెస్. 1,00,000 ఇల్లులు ఇస్తున్నారు త్వరలో ప్రభుత్వం నుంచి ఇచ్చేది. సో ఇవన్నీ వాళ్ళు పర్మనెంట్గా వాళ్ళకి వాళ్ళకి ఏం చేస్తున్నారు, వాళ్ళకి షెల్టర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో టెంపరీగా వాళ్ళ షెడ్లు తీసి చేయటం బెటరా, లేకపోతే ఒక ఇల్లు ఇచ్చి పర్మనెంట్గా వాళ్ళని పూర్తిగా వాళ్ళని ఒక సెట్ చేయడం అనేది బెటరా? ఈ టెంపరీగా తీసినప్పుడు షెడ్లు తీసినప్పుడు కొంత ఉంటుంది, ఇట్లా కాస్త ఈ పెద్దవిడ చెప్పటం ఇదంతా మీరు చూస్తున్నారు. సో ఈ దానికోసం ఆగితే కనుక లక్షలాది మంది పేదవాళ్ళకి మనం ఇవ్వాల్సినటువంటి ఏది షెల్టర్ అనేది ఇవ్వగలుగుతామా? ఇవన్నీ ఒక అధికారిగా వచ్చేటువంటి మైండ్లో వచ్చి ఒక రిలేటెడ్ క్వశ్చన్ ఏంటంటే, స్టార్టింగ్లో మీరు హైదరాబాద్ సంబంధించి ఇలాంటి బాధితుల మాటలు విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మేడం కానీ పిల్లలు కానీ ఎందుకండి ఈ జాబ్ అందరు తిడుతున్నారు అని చేసి అలాంటి ఏమైనా డిస్కషన్ జరిగిందా మీకు? సురేష్, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఎందుకండి ఈ జాబ్ అనేది అలా కాదు, కానీ డెఫినెట్గా ఇంట్లో డిస్కషన్ అయ్యేది. నేను ఒక హ్యూమన్ బీయింగ్గానే చెప్తుంది. డిస్కషన్ అయ్యేది. నైట్ నాకు కూడా అరే మనం చేస్తున్న ట్రాక్ ఏంటి, కరెక్టా కాదా అని నిద్రపట్టబోయేది, ఇవన్నీ కూడా ఉండేది. ఆ ఆలోచన నుంచి, ఆ అంతర్మదం నుంచి, అంటే ఆ ఇంట్రాస్పెక్షన్ నుంచే వస్తున్నటువంటి క్లారిటీ అనమాట. వస్తున్నటువంటి క్లారిటీ నాతో పాటు మా అధికారులందరూ కూడా, నేనే కాదు ప్రభుత్వం కూడా ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వంలో ఏది ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇతర మంత్రుల దగ్గర లేకపోతే అధికారులు ఉన్నతాధికారుల దగ్గర ఇవన్నీ ఎలా పోవాలి అప్రోచెస్ అనేది చాలా డిస్కషన్ జరిగింది. ఇదే ఎవల్యూషన్, ఒక సిస్టమ్ ఎవాల్వ్ అవుతుంది ఇది చెప్తుంది. సో ఇట్లా డెఫినెట్గా అంటే మేము ఒక హ్యూమన్ బీయింగ్గా రియాక్ట్ అవుతాం. రియాక్ట్ అయ్యి అరే మనం చేస్తున్న అప్రోచ్ ఎక్కడ తప్పు అవుతుంది, ఎక్కడ మనం రాంగ్ వెళ్తుంది సిస్టంలో, ఎందుకు పబ్లిక్ అక్కడ కింద కొంతమంది అయినా ఎఫెక్ట్ అవుతున్నారు, అది కూడా అవ్వకూడదు. ఆ 10 మంది 5 మంది కూడా ఎఫెక్ట్ కాకుండా ఏం చేయాలి? చాలాసార్లు అబ్జర్వ్ చేశాను మీ సిబ్బంది కూడా చాలా వరకు ఒక ఎమోషనల్ బాండింగ్ సంబంధించి, అంటే ఎమోషనల్గా కూడా చాలా వరకు కనెక్ట్ అవుతారు బాధితులతో. ఇల్లు కూల్చేటప్పుడు కూడా ఇది మా చేతిలో లేదు, పై ఆఫీసర్లు చెప్పినట్టు మేము చేస్తున్నాం అని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో నేను కూడా కవర్ చేసేటప్పుడు చాలాసార్లు విన్న పరిస్థితి. అవును సిబ్బంది కానీ మీతోనే తప్పకుండా ఉంది. సిబ్బంది వాళ్ళు అందరు కనెక్ట్ అవుతారు. బేసికల్గా మనం అంతా హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు సురేష్ అనేవాడు నువ్వు కనెక్ట్ అవుతావు, నేను కనెక్ట్ అవుతాను, మనోజ్ కనెక్ట్ అవుతాడు, అందరు కనెక్ట్. ఎందుకంటే మనలో బేసికల్గా అక్కడ లోపల వీఆర్ హ్యూమన్ అనేది ఉంటుంది కదా, టచ్ ఉంటుంది కదా, అందరం కనెక్ట్ అవుతాం. అందరు కనెక్ట్ అయినప్పుడు న్యాచురల్గా అక్కడ మనం ఆ కనెక్ట్ అవుతున్న దాంట్లో మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వీళ్ళ డ్యామేజ్ ఎలా మనం మినిమైజ్ చేయాలి, అలా లేకుండా చేయాలి అనేది ఈజ్ ద ఫైనల్గా ఆర్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అక్కడే చేసేదన్నమాట. రంగనాథ్ గారు, బేసిక్గా హైదరాబాద్ అంటేనే ఐటీ హబ్బు లేకుండా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. సామాన్య ప్రజలు వచ్చి రిటైర్మెంట్ అయిన తర్వాత హైదరాబాద్లో ఉండాలి, పిల్లల చదువు కోసం, ఆరోగ్యం కోసం అని ఉంటున్నారు. వాళ్ళకు ఒక దగ్గర తక్కువగా దొరికింది అనుకోండి, ల్యాండ్ ₹1,00,00,000 లేదా 80 లక్షలకు వచ్చింది, డెఫినెట్గా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు లింక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ చెక్ చేసుకున్న అంత క్లీన్గా అబ్జర్వేషన్ చేయకపోయినా కూడా వాళ్ళు ఒక నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఇల్లీగల్ ల్యాండ్ లేకపోతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీరు కూల్ చేశారనుకోండి, 30-40 వేల పాటు ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది. 30-40 వేల పాటు బ్యాంకులు పీడిస్తున్నాయి, మా మీద కేసులు వేస్తామని ఏడుస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకటి చూడండి, మనది ఇక్కడ రకరకాలు ఉంటారు దీంట్లో. కొంతమంది తెలిసి కొనుక్కునే వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలియకుండా కొనుక్కునే వాళ్ళు ఉంటారు, కొంతమంది మోసపోయిన వాళ్ళు ఉంటారు. అంటే అందరూ అన్ని కేటగిరీస్ ఉంటారు దీంట్లో, నేను కాదను.